జనగామ జిల్లా కేంద్రంలోని సీసన్స్ హోటల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్లో కుళ్లిపోయిన చికెన్, మటన్ నిల్వలను గుర్తించిన ఎఫ్ఎస్ఓ జ్యోతిర్మయి, డీసీఎఫ్ఓ రుక్మిణీదేవికి సమాచారం అందించారు. ఇక హోటల్కు చేరుకొని విచారించిన అధికారులు మాంసాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలిస్తామని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, చెప్పండి, జనగామ జిల్లాలోని ఓ హోటల్ పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? లక్ష్మీదుర్గ వరుసగా 3 రోజులుగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ పైన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆయనకి స్పష్టంగా అందినటువంటి సమాచారం మేరకు, ఫిర్యాదు మేరకు ఆయన సీజన్స్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ లోపల ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ మిగతా విషయాలు ఏ రకంగా సురక్షితంగా ఉన్నాయనేటువంటి విషయాలపైన ఆయన ఆరా తీసినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత కుళ్ళిపోయినటువంటి మాంసము, కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు ఆయన నోటీస్కి రావడంతో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని సిబ్బందించి వెంటనే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులను ఆదేశించడం జరిగింది. వెంటనే ఇక్కడ సంబంధించినటువంటి ప్రతి ఫుడ్ కు సంబంధించినటువంటి టెస్ట్ నిర్వహించాలి, ఇక్కడ తనిఖీలు నిర్వహించి ఏం జరిగింది అనేటువంటి ఒక స్పష్టమైన నివేదికను తనకి ఇవ్వాలని ఆయన ఆదేశించడంతో వెంటనే రంగంలోకి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు దిగారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో జ్యోతిర్మయి, ఎఫ్ఎస్ఓ జ్యోతిర్మయి, డీసీఎఫ్ఎస్ఓ రుక్మిణీదేవి వెంటనే రంగంలో దిగి తనకు సంబంధించినటువంటి సిబ్బంది అందరితోటి కూడా హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ అంతటి కూడా బయటకు తీసి ఆమె వాళ్ళంతా కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తున్నటువంటి క్రమంలో పూర్తిగా 2 రోజులుగా కుళ్ళిపోయినటువంటి కోడి మాంసం, అదే విధంగా గొర్రెలకు సంబంధించినటువంటి మాంసం కూడా లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అక్కడ బిర్యానీకి సంబంధించి, అదే ఇతర ఫుడ్ కు సంబంధించి మొత్తం పూర్తిగా కుళ్ళిపోయి కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసి దానికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా, ఈ రెస్టారెంట్ ఏ క్రమంలో పెట్టారో, అనుమతులు తీసుకొని పెట్టారా లేదా అనేటువంటి వివరాలను కూడా యాజమాన్యాన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నివేదికను తయారు చేస్తున్నారు. దీని కలెక్టర్ కి నివేదిక ఇచ్చిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. దీనికి సంబంధించి 10 టీవీ మొదటగా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనను 10 టీవీని తొలుత వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కుమారస్వామి.